Sambar, sambar, sambar. I don't like it. I avoid, but sambar likes me. I can't avoid. ఏదో ట్రై చేశానండి, బాగుందా? సాంబారు పప్పుచారు పేర్లు వింటుంటేనే అద్భుతంగా ఉంది, ఇక తింటుంటే హాహాహాహా. సాంబార్ తయారు చేసుకోవడం ఎవరికి రాదు, చెప్పేదేముంది అనుకుంటున్నారా? ఆగండి ఆగండి, ఒక్క నిమిషం చెప్పేస్తున్నాను. నేను సాంబార్ తయారు చేయడంలో ఎక్స్పర్ట్ని మా ఇంట్లో. మా అమ్మ ఎప్పుడూ నన్నే పెట్టమంటది సాంబార్. నేను పెట్టాననుకోండి సాంబార్ మొత్తం అయిపోతుంది, అసలు మిగలదు. ఫస్ట్ అయితే తాలింపు వేసుకొని ఆ తర్వాత మనకు నచ్చిన కూరగాయ ముక్కలన్నీ వేసుకొని ఆ కూరగాయ ముక్కల్ని 2 నుంచి 3 నిమిషాలు ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇక్కడే నా సీక్రెట్ పాయింట్. పప్పుని ముందే వండుకొని పెట్టుకోవాలి. ఆ పప్పులో నీళ్ళు యాడ్ చేసి ఈ ముక్కల్లో ఆ పప్పు నీళ్ళు మొత్తం పోయాలి. 80% ఈ పప్పు నీళ్ళలో ముక్కలు ఉడికితే సూపర్ ఉంటుంది. 80% ముక్కలు ఉడికిన తర్వాతే చింతపండు రసం పోయాలి. ఆ తర్వాత మీ ప్రాసెస్ ఫాలో అయిపోండి. సబ్స్క్రైబ్.